ఒకసారి చూడు, మరి ఇంత దరిద్రంగా ఉన్నాడేంట్రా బాబు. హలో ఫ్రెండ్స్, అందరూ ఎట్లున్నారో, మంచిగా ఉన్నారా లేదా అనేటువంటిది డెఫినెట్లీ కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇక సొల్లు ఒక టాపిక్ ఆపమింగి వీడియోలో గాని వెళ్ళిపోయినట్లయితే, మన ప్రభాస్ అన్నయ్య అసలు బాహుబలి 2 సినిమా తర్వాత మన ప్రభాస్ అన్నయ్యకి అసలు ఏమైందో ఏమో నాకైతే ఏం అర్థమైతే లేదన్నమాట. ఆయన ముఖాన్ని విఎఫ్ఎక్స్ లా వాడి ప్రతి సినిమాలో కూడా చాలా అంటే చాలా చండాలంగా, ఇకారంగా, మరీ దరిద్రంగా ప్రజెంటేషన్ చేస్తున్నారు ఈ సినిమా తీసేటోళ్ళు. నిజంగా చెప్పాలంటే మన ప్రభాస్ అన్నయ్యకి అసలు ఏమైందో ఏమో నాకైతే ఏం అర్థమైతే లేదు ఫ్రెండ్స్. ఎందుకు అంటే ఆదిపురుష్ సినిమాల నుంచి మన ప్రభాస్ అన్నయ్యని నేను బాగా గమనిస్తూనే ఉన్నాను. ఆ ముఖంలో ఒక కళ లేదు. థియేటర్ లో ఆయన సినిమా చూస్తున్నప్పుడు ఇదేం బొంగురు వాయిస్ రా నాయన అనేటువంటి విధంగా ఉంది. అదే విధంగా అప్పుడు ప్రభాస్ ఛత్రపతి సినిమాలో, మున్నా సినిమాలో, అలాంటి సినిమాలలో ఏ విధంగా ఉండేవాడు, ఇప్పుడు ఏ విధంగా ఇంత దరిద్రంగా, ఇంత చండాలంగా చూస్తుంటేనే మనకైతే చాలా అంటే చాలా విరక్తి పడుతుంది ఫ్రెండ్స్. ఎందుకు అంటే ఆ రాజసాబ్ సినిమాలో ఆ పాట వచ్చినప్పుడు అసలు ఆ విఎఫ్ఎక్స్ ఏంది, అసలు ప్రభాసేనా అనేటువంటిది నాకైతే అర్థం కాలేదు. ఈ స్లో మోషన్ 25 స్లో మోషన్ లో చూస్తున్నప్పుడు అయితే నాకైతే ఇదే బీపీ మింగింది ఫ్రెండ్స్. మరి లేకపోతే ఏంది అసలు 400 కోట్లు బడ్జెట్ పెట్టి ఇదారా అసలు సినిమా తీసేటువంటి పద్ధతి అనేటువంటిది అయితే నాకైతే ఏం అర్థం అయితే లేదు. అండ్ ఇంకా దరిద్రం ఏంటంటే ప్రభాస్ ఈ రాజసాబ్ సినిమా కోసము 100 కోట్లు తీసుకున్నాడంట ఫ్రెండ్స్. అసలు ఏంటికి తీసుకున్నాడు, అసలు ఏమనాలరా నాయన అనేటువంటిది కూడా నాకైతే ఏం అర్థం అయితే లేదన్నమాట. అండ్ ఇక బయట అందరూ చెప్తున్నటువంటి మాటలు ఏమిటి అంటే, ప్రభాస్ అయ్యా నువ్వు 100 కోట్లు బడ్జెట్ ఈ సినిమాకి తీసుకున్నావు, కనీసం సినిమాలో వచ్చి యాక్టింగ్ చేయడానికి ఏమైంది అసలు నీకు? ఏం పైసలు మాకు పుణ్యానికి వస్తున్నాయా? థియేటర్ కి నిన్ను రియాలిటీగా సినిమాని చూడడానికి వస్తే మాకు అక్కడ విఎఫ్ఎక్స్ ప్రభాస్ ని చూపిస్తావా? నువ్వు ఆ విధంగా సెట్ చేస్తావా? అసలు మాకు పుణ్యానికి వస్తున్నాయా పైసలు? నువ్వు ఎందుకు ఈ విధంగా చేస్తున్నావు? స్పిరిట్, ఫౌజీ, సలార్ 2, కల్కి 2 ఇవన్నీ సినిమాలు తీస్తున్నావు, అవన్నిటికీ ఓకే చేసావు, అవన్నీ షూటింగ్ పనులలో వండుకుంటా ఈ సినిమాలో ఎందుకు ఈ విధంగా విఎఫ్ఎక్స్ ఇంకో ప్రభాస్ ని సృష్టించి నాకేంట్రా నాయన ఇలాంటి దరిద్రమైనటువంటి సినిమా అని చెప్పి ప్రభాస్ అన్నయ్యనైతే అందరూ కూడా తిడుతున్నారు. అదే విధంగా ఈ రాజసాబ్ సినిమాలో ఫస్ట్ పాట ఉంటుంది కదా, ఆ పాటలో ఈ విఎఫ్ఎక్స్ ప్రభాస్ ఫోటోని పట్టుకొని అందరూ కూడా ట్రోల్స్ అయితే గట్టిగా అయితే చేస్తున్నారన్నమాట. సో నిజంగా చెప్పాలంటే మన ప్రభాస్ అన్నయ్య అసలు ఎందుకు ఈ విధంగా, ఎందుకు ఇన్ని సినిమాలు ఓకే చేసి ఈ రొట్టసాబ్ సినిమాలో ఈ విధంగా విఎఫ్ఎక్స్ ప్లాన్లు ఎందుకు చేపించాడో నాకైతే ఏం అర్థం అయితే లేదనమాట. అండ్ ఇక ఇంకో పక్క మన మారుతి డైరెక్టర్ కూడా ఏమన్నా సొక్కమా అంటే ఆ ముగ్గురు హీరోయిన్లని అనవసరంగా పెట్టిండు. అదే విధంగా ఎహని అమ్మ ప్రభాస్ ఏమొస్తలేరా నాయన ఈ రాజసాబ్ సినిమా షూటింగ్ కి, అమ్మ అడ్డం దొడ్డం తీసి పాడుతుందాం రా నాయన, అమ్మ విఎఫ్ఎక్స్ యాడ్ చేసి జనాలని పిచ్చోళ్ళని చెయ్యాలి, ఎడ్డెం మొట్టెం బర్రె కొట్టం అన్నట్టయితే తీసి పడేశాడు. కానీ జనాలు పిచ్చోళ్ళు కాదు కదా ఫ్రెండ్స్, ఏది పడితే అది మన ముఖాలకేసి కొడితే ఇప్పటి జనరేషన్ లో చూసేటువంటి ఆడియన్స్ అందరూ తెలివైన వారు జూమ్ చేసి మరి చూసి అందులో ఏమేం బొక్కలు ఉన్నాయి అనేటువంటి చూసే జనాలు ఉన్నారు. సిస్టమేటిక్ మొత్తం కూడా పెరిగిపోయింది అనమాట, అడ్వాన్స్ కి వెళ్ళిపోయింది. అలాంటి జనాల మధ్య ఎడ్డి గొర్రెలని చెయ్యడానికి ఇలాంటి సినిమాలు తీస్తే ట్రోల్స్ చెయ్యకుండా, బొక్కలు ఎతకకుండా, ఫ్లాప్ చెయ్యకుండా ఏ విధంగా ఉంటారో మీరే నాకు కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఫ్రెండ్స్. మరి ఇంత దరిద్రమా ఈ రాజసాబ్ సినిమాలో మన ప్రభాస్ ని చూపించేటువంటి విధానము అనేటువంటిది అయితే నాకైతే ఏం అర్థం కాలేదు. ఫైనల్ గా మీకేమనిపించింది, అసలు ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటి అనేటువంటిది అయితే నాకు డెఫినెట్లీగా కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నేను కూడా తెలుసుకోవాలని అనుకుంటున్నాను. మీరు ఇస్తున్నటువంటి వాచ్ టైం, ఈ రిటెన్షన్ ఏదైతే ఉందో నన్ను ప్రాణం పెట్టి పని చేసేలా ఒక మద్యం లాగా అయితే ఉందన్నమాట. అందుకే నా సైడ్ నుంచి రోజుకొక జెన్యూన్ వీడియో అయితే తావడానికి అయితే ముందుకైతే ప్రయత్నిస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all రైస్ టుగెదర్, రైస్ అబో ఇగ్నరెన్స్, రైస్ అబో హేట్. పిచ్చోనికి అంటే నేను కాదు, పిచ్చోనికి అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమో శివాయ.